మందు సిగరెట్ తాకండి, పోతారు. పెన్డ్రైవ్ ఎక్కడా? కుర్చీ తీరా. గట్టి కట్టరా అన్నే. అర్జెంట్గా వెక్కి గడికి కాల్ చేయాలి. రే అని తీసుకొచ్చాను రా. ఏం చెప్పడా? ఇంకా లేదు. నిన్నేరా. పెన్డ్రైవ్ ఎక్కడుందో చెప్పు. మీరు దేనికోసం మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు సార్. పెన్డ్రైవ్ ఎక్కడుందో చెప్పు సార్. నాకు తెలియదు సార్. పెన్డ్రైవ్ ఎక్కడుంది సార్? రే చెప్తావా చేస్తావా? హలో బాయ్, బోల్. అరే బాయ్, 2 డేస్లో సరుకు నీ దగ్గర ఉంటుంది. చెప్పే కదా బాయ్. అరే కోई प्रॉब्लम नहीं है भाई, 2 డేస్లో సరుకు నీ దగ్గర ఉంటుంది. టీకే. ఎక్కి ఆడెంత కొడుతున్నది చెప్పట్లేదు. చెప్పేంత వరకు కొట్టండిరా. ఇంకా కొడితే కోమలో పోయేలా ఉన్నాడు. వాడికి ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడా? ఒక్కడున్నాడు. సరే వీడియో తీసి వాడికి పంపించండి, వాడే తెస్తాడు. ఒకసారి నువ్వు అడుగు. రారా. లేపరా. లేగు బే. రే పెన్డ్రైవ్ ఎక్కడరా? నిజంగా నాకు తెలియదు సార్. వీడియో తీయండిరా. రే ఆగాగు. ఏంట్రా? కొంచెం బ్లడ్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్లడ్తో పలే ఉన్నావురా. ఏమన్నా చూద్దాం. అచ్చి బాబోయ్, 500. 100 రూపాయలకి ఏమన్నా నేను చూద్దాం. దొరికింది. ఏరా నేను అడికెళ్ళావు చదువుకోవడానికి. ఆదివారం చదువుకోవడం ఎట్రా బాబు. ఈడెవడు ఎంత వెరైటీగా ఉన్నాడు, అడిగెత్తే పోలే. ఏంటి బాసు, బర్త్డే? కాదు బాస్, లవ్ ప్రపోజల్ అమ్మాయికి. ఏయ్ మారరా మీరు. వస్తున్నా. ఈరోజు అక్కడ బడ్జెట్ చేసిలా. ఇప్పుడు చెప్పు. అయిపోయి డీటెయిల్స్. కూర్చోండ్రా. ఏమైంది? ఎవరు మీరు? అసలు నాలోకి మీకు సంబంధం ఏంటి? నువ్వు త్వరగా ఆరా. ఆర్ఆర్ నువ్వు కానీ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं. తను చాలా బాగుంటుంది భయ్యా, ఎలా వదులుకోమంటావు? రేయ్
పద టైం చెప్పిన బొక్కే పిల్లలు చదువుకోవడం బెస్ట్. చెప్పే బదులు మా అమ్మని పాస్ అయిపోతుంది. ఏమైంది భయ్యా వెళ్ళిపోతున్నారు? బాయ్ బ్రో, హ్యావ్ ఫన్. యూ క్యూట్ లిటిల్ బాయ్. చూడు అందేమో 2 నెలల్లో ఎముకలే మిగులుతారా పాపం. ఇదిగో పెన్రా, జాగ్రత్త. సరే. ఆడేడి బిల్లు కట్టడానికి వెళ్ళాడు. ఇటు ఆడి బిల్ కడతాడేటి? డబ్బులు నీయే. ఎప్పుడు నాకే బొక్కేటి. అదేంటి మదర్ కాలింగ్. హలో అమ్మా, వస్తున్నాను ఆగే. ఇక్కడే ఆయన ఒకసారి ఉన్నాను. 5 నిమిషాల్లో వస్తాను. రేపు కలుద్దాం మరి. సరే, నువ్వు లాగించు. గాల్లో తేలినట్టుంది. కాసేపు వస్తుందో చూద్దాం. అమ్మా, కరెంట్ బిల్ కట్టానే. నెట్ బిల్ ఒకటే ఉంది, అది రేపు కట్టేస్తాను. ఒక్క ఏటి రావట్లేదు. మన పని మనం చేసుకోవడం బెస్ట్. అమ్మో అమ్మన్, మన వల్ల కాదు. పెండ్రాలు ఏమన్నా చూసుకుందాం ఒకసారి. అన్యా ఇమ్మడి ఎక్కడ రా? అక్కడ ఎక్కడ ఉంటుంది చూడరా. ఉంది. సరే. విక్కీయా? ఓపెన్ చేద్దామా? సరే ఓపెన్ చేసి చూద్దాం. రక్సా, ఒకసారి ఓపెన్ చేద్దాం. వాట్సాప్లేయా? డీటెయిల్స్ అన్నీ ఏమన్నా చెక్ చేద్దాం. వచ్చిందిగా వెనకడ ఫోన్ చేద్దాం. హలో వినయ్, చెప్పగట్టి నీతో కొంచెం మాట్లాడాలరా. అక్కడ డిఎస్సీలో ఏదో పెన్ డ్రైవ్ చేంజ్ అయిపోయిందిరా. ఏవో డ్రగ్ డింతో వస్తే నా దగ్గరికి. ఏ పెన్ డ్రైవ్ రా? దేని గురించి మాట్లాడుతున్నావు? అదేరా డాష్ కదా, అప్పుడు ఆ పెన్ డ్రైవ్ మన పెన్ డ్రైవ్ చేంజ్ అయిపోయింది. ఏవో డ్రగ్ డీటెయిల్స్ వచ్చాయి. అరే ఇక్కడ ఏదో డ్రగ్స్ సప్లై ఉందిరా. అదేంట్రా, నీకు ఎంఎన్ సప్లై కదా ఉంది. డ్రగ్స్ సప్లై బే. అవునా? అరే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నారా. అరే ఇవన్నీ ఇక్కడ మాల్ కూడా 2 డేస్లో డెలివరీ చేసి. అరే కొంచెం టెన్షన్గా ఉందిరా, నీతో మాట్లాడాలి అర్జెంటుగా. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. టెండర్ ఇక్కడే వదిలిసి వచ్చేస్తాను. సరే ఉంటా. అమ్మా బయటకు వెళ్ళి వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఏరా, అది ఈ ఫ్లాట్సేగా? అవును. ఏ ఫ్లోర్లో ఉంటాడు? ఇదే అపార్ట్మెంట్లో పైన 403 4th ఫ్లోర్లో ఉంటాడు. రే కార్తిక్. చెప్పరా పని, ఇప్పుడే లిఫ్ట్ దిగాను, ఇగో వచ్చేస్తున్నాను. పదరా పైకి వెళ్ళి పెన్ డ్రైవ్ గురించి మాట్లాడదాం. ఫోన్ మాట్లాడుతున్నాడు కదా ఆడే. కరెంట్కి పదా, ఫోన్లో మాట్లాడుతుంది మన గురించి. పోలీసు పెన్ డ్రైవ్ ఏదో అంటున్నాడు. అది కాదురా వినయ్, ఈ పెళ్ళి అలాగే ఇచ్చేద్దారా. అరే నువ్వు గాబరా పడుకో, రేపు మార్నింగ్ మా ఇంటికి రా, ఇద్దరం కలిసి వెళ్దాం. సరే మార్నింగ్ వస్తాను. వీడితో రేపు పరిచయం చేసుకుందాం. ఆడు ఇటువైపు వస్తూ ఉంటాడు, వాచ్ చేస్తూ ఉండు. సరే. వచ్చాడా? లేదు, ఇంకా రాలేదు. ఆడు వచ్చినట్టున్నాడు. పద పద. నా కొడుకు మిస్ అవ్వకూడదు. పద పద, బండికి ఓవర్టేక్ చేయి. ఆడు మిస్ అవ్వకూడదు.
ఆడాగేటట్టున్నాడు, కాస్త ముందుకెళ్ళాపు. హలో వినయ్, ఇదిగో దారిలో నన్ను వచ్చేస్తున్నాను. 10 minutesలో ఉంటాను నీ దగ్గర. ఆడు ఈ రూట్ నుంచి వస్తాడా? ఈ రూట్ నుంచి వస్తాడు. చెట్టు దాటేలోపు దెబ్బ పడిపోవాలి. లక్కీ డ్రాప్ వేస్ట్ చేయకూడదు. బైక్ సౌండ్ వస్తుంది, ఆడు వస్తున్నాడు లేదో చూడు. వచ్చేస్తున్నాడు. సెంటర్ ప్రెసిడెంట్. కార్తిక్ 10 minutes అన్నాడు, 1 hour అయింది ఇంకా రాలేదేంటి? మెసేజ్ వచ్చింది. ఎవడీడే నాకు పెట్టాడు వీడియో? కార్తిక్ గడు ఏంటి ఇలా కొట్టేస్తున్నారు? అసలు ఎవడి అమ్మ మాస్కులు కట్టుకున్నారు, ఏమైపోతుంది? వాడికి ఒకసారి కాల్ చేయరా? ఇదిగో రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మాట్లాడుతుంది వినయేనా? నేను చెప్పింది జాగ్రత్తగా విను. మీ ఫ్రెండ్ని చూసావుగా? ఎవరు సార్ మీరు? దేని గురించి మాట్లాడుతున్నారు? మీ ఫ్రెండ్ పొజిషన్ చూసే ఉంటావుగా వీడియోలో. వాడి దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్ ఈవినింగ్ కల్లా నా దగ్గర తీసుకొచ్చిపో. నేను తీసుకొస్తాను సార్. వాడిని నేను చేయద్దు ఈవినింగ్లో, లేకపోతే మీ ఫ్రెండ్ని వీడియోలోనే చూసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. కార్తిక్ వీడికి సంబంధం ఏంటి అసలు? ఈయన తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఏం అర్థం కావట్లే. బొక్కలాగా వాళ్ళేమో మాస్కులు కట్టుకున్నారు, ఎవరో తెలియట్లేదు. నిన్న మార్నింగ్ పెన్ డ్రైవ్ గురించి చెప్పాడు, మళ్ళీ నైట్ కూడా పెన్ డ్రైవ్ గురించి చెప్పాడు, మళ్ళీ ఈరోజు ఎవడో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ అంటున్నాడు. అసలు పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్. తమ్ముడు అన్ని రూమ్ ఎక్కడ? పెన్ డ్రైవ్ ఉండిపోయింది నాది. అటువైపు అనియా? పెన్ డ్రైవ్ ఉంచాను కానీ ఎక్కడ ఉంటుంది చెప్పలేదు. చెత్తనాకుడు గాబరా, చెత్తనాకుడు ఎక్కడ పెట్టారా? చెత్తవా
సార్ పెన్ డ్రైవ్ దొరికింది, ఎక్కడికి రమ్మంటారు? ఈ సెల్కి జీపీఎస్ పంపిస్తా, అక్కడికి రా. అక్కడికి వచ్చాక మా వాళ్ళ నెంబర్కి ఫోన్ చేయి, వాళ్ళే వచ్చి తీసుకుంటారు. హలో, నేను సార్ పిన్ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఎవరు లేరు సార్. ఎక్కడున్నారు? మావాడు ఎక్కడ? మా వాళ్ళు అక్కడే ఉన్నారు. 2 minutes వెయిట్ చేయండి. ఇటువైపు రా. మావాడు ఎక్కడ సార్? మీ ఓడేంట్రా ముందు పెన్ డ్రైవ్ ఎక్కడ చెప్పు. ఇలా కనిపిస్తున్నారా నీకు? పెన్ డ్రైవ్ చెక్ చేయరా. సరే నదులకు చెక్ చేసి వస్తాను. డేటా ఉందా? లేదో. కరెక్ట్గా చెక్ చేసావా? పెన్ డ్రైవ్ మొత్తం ఖాళీగా ఉంది. పెన్ డ్రైవ్లో డేటా నేను చేసావు చెప్పు. నా కొడక చెప్పు. పెన్ డ్రైవ్ ఎక్కడుంది? చెప్పే వరకు కొడుతూనే ఉంటాను. చెప్పు. మనోడు పొజిషన్ ఏంటి? కొడేస్తున్నారా? వెళ్ళిపోదామా? ఇక లేట్ ఏం, పదా. ఆడికి అన్ని సోలు ఒక్కసారే పడిపోవాలి. నా కొడక. గట్టి కొట్టి సెట్ చేస్తా నా కొడుకు. ఏయ్ కార్తీక్, ఎరా రే, ఎరా ఎరా ఇక్కడ బాగుందా? ఎప్ప వెనక్కి కట్టారు. ఓ షిట్, సారీ మా. అది ఇప్పుడు పద.
కొడిసేప చెప్పనాడు. ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ తగిలే చూసుకోవాలి. ఒళ్ళు హోనం అయిపోయింది రా అబ్బాయి. మీ వాడి కోసం వెయిటింగా. ఆడికి ఎప్పుడో ఆధార్ కార్డ్ చిరిగిపోయింది. టాస్క్ కంప్లీటెడ్. ఈరోజు సిటీలో డ్రగ్స్ ముఠా అరెస్ట్ కలకలం రేపింది. 3 కుర్రాళ్ళు విక్కీ, జేమ్స్, పాల్ అనే వీళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు తెలిసింది. 2 కుర్రాళ్ళు వాళ్ళ ప్రాణాన్నే పణంగా పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయించినట్టు తెలుస్తుంది. కనుక పోలీసులు విచారణ చేపట్టి దీని వెనకతలో ఉండేది ఎవరైనా వదిలిపెట్టమని ఎస్పీ తేల్చి చెప్పారు. అలాగే ఈ కుర్రాల్ని ఎస్పీ గారు అభినందిస్తూ వాళ్ళ పేజ్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరారు.